వెల్కమ్ టు మహా మాసన్న. మన షో స్టార్ట్ చేసే ముందు లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. మురళీ మోహన్ గారు, అభినయ్ శ్రీ, వంశీ కృష్ణ. మహా మాస్ లో ఫస్ట్ రౌండ్ డుమ్ డుమ్ డుమ్. ఫస్ట్ రౌండ్ లోని ఫస్ట్ పార్టిసిపెంట్ ఓ కృష్ణ. ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పు నూనె గానుగా. ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పు నూనె గానుగా. నీ సోకంతా నేను చూస్తుంటా, పొమ్మన్నా నేను పడి ఉంటా. నీ సోకంతా నేను చూస్తుంటా, పొమ్మన్నా నేను పడి ఉంటా. ఆడిస్తా ఆడిస్తా జోరుగా అందాల పప్పు నూనె గానుగా. ఆడిస్తా ఆడిస్తా జోరుగా అందాల పప్పు నూనె గానుగా. మట్ట గోజి పెట్టుకొని దెమ్మ మీద కూర్చొని గిత్త మీద చెయ్యేసి తోలుతుంటే. మట్ట గోజి పెట్టుకొని దిమ్మ మీద కూర్చొని గిత్త మీద చెయ్యేసి తోలుతుంటే. రంభలాగున్నావు జంబల కరి పంబలాగున్నావు. ఒట్టు అమ్మ రంభలాగున్నావు జంబల కరి పంబలాగున్నావు. కానీ ఒకటి నిన్ను విడిచి బతకలేను, చూడకుండా ఉండలేను. ఆడించు పప్పు ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పు నూనె గానుగా. అమ్మా అమ్మమ్మ అమ్మా. ఓ కృష్ణ గారు చాలా బాగా చేశారండి. మీరు ఒక్కసారి ఇంతకుముందు మూతి ఎలా తిప్పారు ఒకసారి చూపిస్తారా మళ్ళీ? చాలా ఆ బాగుంది. మిసాల్ ఒరిజినల్ అండి లేకపోతే బిట్ట అది ఏంటి ఒకసారి? నువ్వు ట్రై చేయకు. సో మీ పర్ఫార్మెన్స్ చూసినంత సేపు మురళీమోహన్ గారు అయితే పగలబడి నవ్వుతున్నట్టు మాకు కనిపించింది ఇక్కడ నుంచి. సార్ ఆయన మాటల్లోనే విందాం. ఎలా అనిపించింది సార్ మీకు? కృష్ణ గారు సార్ దుమ్ము దులిపేశారు సార్. థ్యాంక్ యూ సార్. రామలింగయ్య గారిని గుర్తు తీసుకొచ్చారు. మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఆయనతోటి. సార్ ఆయన ఎప్పుడు వీలైతే అప్పుడల్లా వచ్చి నా దగ్గర కూర్చొని అబ్బాయి అంట వచ్చేసేవాడు. చాలా ఆనందం. ఇవాళ ఆ పాట చూస్తా అంటే ఎంత ఆనందంగా ఉందో. ఆయనే వచ్చి పాడారు అనిపించింది. ఎక్కడ అసలు ప్రతి మూమెంట్లో రియాక్షన్ దగ్గర నుంచి, యాక్షన్ దగ్గర నుంచి, మీ ఆ పోస్చర్స్ దగ్గర నుంచి, మా మూతి తిప్పడం దగ్గర నుంచి ప్రతిదీ ఎవ్రీథింగ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ఇంకా రెండో మాటలే సార్. చాలా అద్భుతంగా చేశారు సార్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ మేడం. అదే నువ్వు ట్రై చేస్తున్నావు అక్కడి నుంచి మీసం తీసేసి. వద్దులే. చాలా చాలా బాగా చేశారు సార్. వంశీ గారు మీరు ఆ గొడుగుని యూజ్ చేసిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. పాట మొత్తం దాంతో భలే ఆడుకున్నారు దాంతో. అవును సార్. వండర్ఫుల్ అండి. నెక్స్ట్ పెర్ఫార్మెన్సెస్ కూడా నెక్స్ట్ రౌండ్స్ లో కూడా ఇలాగే చేయండి సార్. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సార్ ఆల్ ది బెస్ట్ అండి. రంజు బలే రామ్ చిలక, నిన్ను కాదు కాంతారావు. రౌజు బలే రౌసిలక రంగేళి రవ్వల మొలక. రౌజు బలే రౌసిలక రంగేళి రవ్వల మొలక. అబ్బదాని సోకు జబ్బల్ దాకా జాకెట్టు. అబ్బదాని సోకు జబ్బల్ దాకా జాకెట్టు. ఒక్కసారి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ వస్తారండి. రౌజు బలే రామతిలక రంగేళి రవ్వల మొలక. రౌజు బలే రామతిలక.
సర్కసులో పిల్లను చూడు చూడు బాబు సర్కసులో పిల్లే గ్రేట్ ఆంధ్ర సర్కస్ చూడు సర్కసులో పిల్లను చూడు ఆ పిల్ల వేసే మొగ్గలు చూడు ఆ మొగ్గల్లో మోదులు చూడు పులులున్నాయి మేకలున్నాయి ఏనుగులున్నాయి ఎలకలున్నాయి పులుల మీద మేకలున్నాయి మేకల మీద పులులున్నాయి ఏనుగుల మీద ఎలకలున్నాయి ఎలకల మీద ఏనుగులున్నాయి అన్నిటినీ మిల్చిపోయే అందగత్తెలాటలున్నాయి రౌజు బలే రామతిలక రంగేళ్ళే రావుల మొలక రౌజు బలే రామతిలక రండి చూడండి ఆహా ఒక్కసారి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ వస్తారండి రౌజు బలే రామతిలక రంగేళ్ళే రావుల మొలక రౌజు బలే రామతిలక. చాలా చాలా బాగా చేశారండి కాంతారావు గారు. మరి మన జడ్జెస్ ఏమంటారో చిన్నాం. కాంతారావు గారు బాగా చేశారండి, చాలా బాగా చేశారు. రాజబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను గిరిబాబు గారు కేబీజీ సునందరని మేము నలుగురం కలిసి 1973లో జగమేమాయ అనే సినిమాతో మేము మా కెరీర్ స్టార్ట్ అయింది. దాంట్లో రాజబాబు గారు ఒక మెయిన్ క్యారెక్టరు. నా రెండో సినిమా ఏమో తిరుపతి, దాంట్లో రాజబాబు గారు హీరో. సో ఆయనతో నాకు విపరీతమైన ఆత్మీయత ఉంది. అన్ని రోజులు కూడా బాగా కలిసి ఉండేవాళ్ళం. ఇంకోటి ఆయనకి నాకు ఉపలికి ఏంటంటే అసలు నా పేరు రాజబాబే. సరే ఆల్రెడీ అప్పటికే ఓ రాజబాబు ఉన్నాడని నేను మురళీమోహన్ అని పేరు మార్చుకున్నాను. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. మన కమెడియన్స్లో చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి నటుడు, అద్భుతమైన నటుడు. ఆయన సెట్లో ఉన్నాడంటే సెట్లో ఉన్న అందరినీ కూడా చాలా జోవియల్ మూడ్లోకి తీసుకెళ్ళిపోయి ఆడతా పాడతా షూటింగ్ చేయించేవాడు అనమాట. ఆ క్యారెక్టర్ని ఆ పాటని మీరు చాలా బాగా చేశారు, బ్యూటిఫుల్గా ఉంది. విగ్ ఏదైనా పెట్టుకుంటే బాగుండేది, జుట్టు పలసపడిపోయింది బాగా. మిగిలిందంతా బాగుంది, గెటప్ అంతా. ఆయన జుట్టు ఆయన కూడా ఇట్లా ఫోర్ హెడ్ అది ఎక్కువ ఉండేది, కానీ కొంచెం ఏదైనా విగ్గు ఇంకొంచెం పెడితే బాగుండేదేమో అని అనిపించింది. అదర్వైజ్ వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. మురళీమోహన్ గారు అసలు పేరు రాజ్బాబు అని ఒక విషయం, కొత్త విషయం తెలిసిందండి. థ్యాంక్స్ ఫర్ దాట్. అవినాష్ గారు ఏమంటారో చూద్దాం. చాలా చాలా బాగా చేశారు. ఈ రోజు మాత్రం మా పని అయిపోయింది. నలుగురిలో మిమ్మల్ని నలుగురు కమెడియన్స్ లో ఇద్దరిని ముందుకు పంపించడం అంటే మా పని అయిపోయినట్టే ఈ రోజు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. డుమ్ 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 లో నెక్స్ట్ పార్టిసిపెంట్ వైఎస్ రాజు. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, నీ కొటకొల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. వంకాయ కూర ఓ కారం వస్తది వద్దు నా తల్లు, వంకాయ కూర ఓ కారం వస్తది వద్దు నా తల్లు, బీరకాయ కూర పోరే కొట్టుతది ముద్దే బోదు తల్లు, అరే మటన్ పులుసులో సింగిలి పీసేన మరి ప్యాడు తల్లు, మటన్ పులుసులో సింగిలి పీసేన మరి ప్యాడు తల్లు, వట్టి చేపలైన చికెన్ పీసులైన ఉంటే ఎయ్యమ్మో అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. వెజిటేరియన్ ఫుడ్ అంటేనే అసలే పడదమ్ము, వెజిటేరియన్ ఫుడ్ అంటేనే అసలే పడదమ్ము, వీకులో త్రైస్ అయినా చికెన్ కర్రీయమ్ము, అరే బీపీ ఉన్నది ఉప్పు కారం కూరలో తగ్గించు మా తల్లు, బీపీ ఉన్నది ఉప్పు కారం కూరలో తగ్గించు మా తల్లు, స్పెషల్ కుక్కును నాకై పెట్టినని బాధే తప్పేనమ్ము అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. వైఎస్ రాజు గారు సూపర్ అండి.
సార్ చాలా బాగా చేశారండి. రాజుగారు సార్ చెప్పండి. బాగుందండి, గెటప్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆయన మూమెంట్స్ అవన్నీ బాగా చేశారు, థ్యాంక్ యూ సార్. పోలికలు బాగా వచ్చినాయి. ఆయన బాబుమోహన్ గారు అంటూ ఉంటారు, ఏంటి వీళ్ళందరూ ఎర్రగా తెల్లగా అసహ్యంగా ఉన్నారేంటి, నాలాగా నల్లగా ఉండరే అని అంటాడు. అలాగే మీరు చక్కగా ఆయనలాగా నల్లగా చాలా ముద్దుగా చాలా బాగున్నారు. అక్కడక్కడ మరి లిప్ మూమెంట్ ఎందుకు వదిలేస్తారో తెలియలే, మరి లిప్ మూమెంట్లు వదిలేస్తున్నారు చాలా చోట్ల, అదొక్కటే డిఫెక్ట్ అనిపించింది. చక్కగా స్టేజ్ అంతా బాగా ఉపయోగించుకున్నారు, అందరినీ అటు ఒకటి ఇటు ఒకటి అడిగించడం, ఆ మూమెంట్లు మిగిలిన అన్నీ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్. మధ్యలో వచ్చి ఆవిడ అన్నం వేయడం అవన్నీ చాలా న్యాచురల్గా ఉంది. బాగా చేశారండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రాజు గారు మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా? మీరు ఇలా ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కాకుండా మామూలుగా ఏం చేస్తుంటారు మీ ఇంటి దగ్గర? చెప్పల్స్ పని చేస్తాను సార్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి రాజు గారు? సార్ పూర్ ఫ్యామిలీ సార్. పిల్లలందరూ చదువుకుంటున్నారండి. నాకు 4 ఆడపిల్లలు, మా కుర్రాడు. ఏం చదువుతున్నారండి మీ పిల్లలు? బాబు ఇంజనీర్ అండి, ఇంజనీర్ సెకండ్ ఇయర్ అండి. ఇంజనీరింగ్. అవునండి. పాప డాక్టరేట్ చేస్తుందండి. వండర్ఫుల్ అండి, మీకు హ్యాట్స్ ఆఫ్. 3వ పాప బీఈడి చేస్తుంది సార్. బీఈడి. పెద్ద పాప చనిపోయిందండి, 2వ పాపకి మొన్ననే మ్యారేజ్ చేశాను. బ్రహ్మాండం సార్, మీకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా ధర్వంతులు ఎవరంటే పిల్లల్ని సక్రమంగా చదివించి జీవితంలో సెటిల్ చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. సో ఇన్ దట్ వే యు ఆర్ వెరీ రిచ్. థ్యాంక్ యూ సార్. Good luck. ఓయ్ నువ్వు సిగరెట్ తాగుతావా? ఏదో సరదా సరదా సిగరెట్. సత్యనారాయణ సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. పట్టు బట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికే ఇది తొలిమెట్టు. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. కంపు గొట్టు ఈ సిగరెట్టు, దీని కాల్చకోయినాపై బొట్టు. కంపు గొట్టు ఈ సిగరెట్టు, దీని కాల్చకోయినాపై బొట్టు. కడుపు నిండున కాలు నిండున పదవి పెట్టబోయి నీ పట్టు. కంపు గొట్టు ఈ సిగరెట్టు, దీని కాల్చకోయినాపై బొట్టు. ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేశాడు. ఎవడో కోతలు కోచాడు. ఈ పొగతోటి గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చు. మీసాలు కాసుకోవచ్చు. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. గ్రేట్ అండి సత్యనారాయణ గారు, చాలా బాగా చేశారు. బాగుంది. రేలం గారిని గుర్తొచ్చారు, బాగా చేశారు. ఆయన మూమెంట్లన్నీ చక్కగా చేశారు. రేలం గారిలో గొప్ప విషయం ఏంటంటే ఆయన మంచి రిథమ్ సెన్స్ ఉంది, డాన్స్ బాగా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక కాలు పాప కొద్దిగా బోధకాలు అవటం మూలంగా ఆ బోధకాలని ఆ నడకని కుంటుని కనపడకుండా దాన్ని ఒక స్టైల్ లాగా మిక్స్ చేసుకొని పాటలో చేసినా మామూలుగా నడిచేటప్పుడు చేసినా దాన్ని ఒక అందంగా మోళీ చేసుకున్నారు. అలాగే రేలం గారితో నాకున్న పరిచయం కొద్దిగా ఉంది. ఇదివరకు రోజుల్లో మేము పెద్దవాళ్ళు సినిమాల్లో రాకముందు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు రేలం గారు విజయవాడ వచ్చేవారు. విజయవాడ వచ్చి ఆయనకి తాడేపల్లిగూడెంలో సినిమా థియేటర్ ఉంది, చూడటానికి అక్కడి నుంచి కారులో వెళ్ళటానికి. ఆయనకి మాకు ఉన్న మధ్యలో ఒక ఫ్రెండ్ ఉండి ఆయన ఇట్లా లిఫ్ట్ ఇవ్వాలి, మీ కారులో తీసుకెళ్ళి లిఫ్ట్ ఇస్తారా అంటారు. తప్పకుండానని చెప్పి ఆయన తీసుకెళ్ళేవాళ్ళం. ఇక అప్పటి నుంచి మీరు ఎప్పుడు విజయవాడ వచ్చినా మాకు ఫోన్ చేయండి సార్, మీరు తాడేపల్లిగూడెం మేమే దింపుతాం అనేవాళ్ళం. తాడేపల్లికి వెళ్ళంగానే వాళ్ళందరిని పిలిచి మన ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళందరికీ బ్రహ్మాండంగా అరేంజ్ చేయండి, డిన్నర్ అని చెప్పి చాలా మర్యాదలు చేసేవారు అనమాట. అలా అంటే కలిసి నటించలేదు కానీ మేమిద్దరం, బట్ ఆత్మీయమైన పరిచయం ఉంది ఆయనతోటి. చాలా బాగా చేశారు సార్, చాలా బాగా చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 50 years అవుతుంది. ఎన్ని సంవత్సరాలండి? 50 years. 50 years నుంచి రేలం గారిని ఇమిటేట్ చేస్తున్నారా? హ్యాట్స్ ఆఫ్ అండి, మీకు హ్యాట్స్ ఆఫ్. సత్యాన్ని గారు మీ వయసు ఎంత అండి? 64 అండి. 64. మహామాస్లో నెక్స్ట్ రౌండ్
నాచోరే నాచోరే. నాచోరే నాచోరే ఓ కృష్ణ. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందరపడితే లాభం లేదయ్యా. నీ జారు పైట ఊరిస్తూ ఉంది, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది, నీ జారు పైట ఊరిస్తూ ఉంది, అబ్బా నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది, కన్ను కన్ను ఎప్పుడో కలిసింది. అయ్యో ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా నాకెందుకు ఊరోళ్ళ ఇంటే ఎగతాళి కాదా, ఏందయ్య గోలా, చిచి, సిగ్గేమి లేదా బడాయి. ఊరోళ్ళ ఇంటే ఎగతాళి కాదా, నిన్ను నన్ను చూస్తే నా మరదా. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారే. గారు సార్ మళ్ళీ దుమ్ము దూలిపారు. చాలా బాగుందండి అసలు. సార్ ఎలా పొగడాలో మిమ్మల్ని నాకు అర్థం కావట్లేదు. చాలా అద్భుతం, ప్రతి మూమెంట్ ప్రతి యాక్షను అసలు మీ ఇద్దరు కాంబినేషను ట్రెమెండరస్గా ఉంది. చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. వెరీ గుడ్. ఇంతవరకు మీరు చేసిన సినిమాల్లో మీకు కంఫర్టబుల్ అనిపించిన హీరోయిన్ ఎవరు సార్? నాకు కంఫర్టబుల్గా ఉంటాం కాదు కావాల్సింది, సీన్ కంఫర్టబుల్గా అంటే ఉండాలి. మీకు ఎవరు ఏ హీరోయిన్ అంటే మీకు చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేవారు మీరు? అందరూ బాగా చేసిన వాళ్ళే. అయితే ఒక ఇద్దరికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కొక్క ఆర్టిస్ట్ కెమిస్ట్రీ బాగా కుదురుతుంది. అలా బాగా కుదిరింది అనుకున్న వాళ్ళల్లో నాకు జయసుధ గారికి నాకు కాంబినేషను ఆ కెమిస్ట్రీ బాగా కుదిరేది. అంటే ఆ సీన్ అనుకొని ఆ సీన్ చేసేటప్పుడు, పాటల్లో చేసేటప్పుడు కానీ లేకపోతే సీన్లు యాక్ట్ చేసేటప్పుడు కానీ మా ఇద్దరి మధ్యలో గుడ్ అండర్స్టాండింగ్ వచ్చేది. అది కుదిరేది, ఆ రిథమ్ కూడా బాగా కుదిరేది. నాకు తెలిసి దానికి కారణం ఏంటంటే ఇద్దరిలో మురళీమోహన్ గారు కానీ జయసుధ్ గారు కానీ ఇద్దరిలో ఆర్టిఫిషియల్ ఎలిమెంట్ ఏమాత్రం లేదు. ఇద్దరు సహజమైన నటనని చూపించేవాళ్ళు. అందుకే అంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని నా ఒపీనియన్. అవును, ఎగ్జాక్ట్లీ. నాచోరే నాచోరేలో నెక్స్ట్ పార్టిసిపెంట్ కాంతారావు. తాకిరేవు కడాన్ని సోకు చూడగానే జిల్లంది నాకు, రాసి పెట్టి ఉన్నది మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు. మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బ వేశావే బంధం. మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బ వేశావే బంధం. గంగరాజు రాజు నిన్ను వదలకుండా ఉతుకుతా, బండనేసి రాస్తా రాతి బండ
ఇంతలోనే ఉన్నది బింకం ఏం ఒళ్ళు తీపుగా ఉందా నీ వంపు సొంపులో ఉంది పంకం ఏం వీపు జిలగా ఉందా నీ పైటలోనే ఉన్నది బింకం నీ వంపు సొంపులో ఉంది పంకం నీ కోపంలో ఉన్నది కైపు నా చెయ్యి పడితే తెలుస్తుంది తీపు అబ్బా మంగమ్మ నువ్వు నడుస్తుంటే అందం అబ్బ వేశావే బంధం తడిసిన నీ ఒళ్ళు తాకుతుంటే వెచ్చగా వేడి పడుతుంటే అలాగా తడిసిన నీ ఒళ్ళు తాకుతుంటే వెచ్చగా వేడి పడుతుంటే ఎక్కడో ఉన్నట్టు నాకుంది అబ్బ మంగమ్మ మనం కలిసుంటే అందం అబ్బ వేశావే బంధం మంగమ్మ మంగమ్మ చాలా చాలా బాగుంది. ఇది చాలా పెద్ద సూపర్ హిట్ సాంగ్ హమ్ తుమ్ ఎక్ కమరే మే బంధు అని ప్యారడీ చేసిన సాంగ్ ఇది. చాలా అద్భుతంగా చేశారు. సినిమాలో కూడా రాజబాబు గారును గిరిజారాణి అనే ఒక అమ్మాయి ఉండేది, వాళ్ళిద్దరూ చేశారు ఇది. ఆ పాట ఆ సినిమా సక్సెస్తో అమ్మాయి కెరీర్ బోల్డ్ అంత బిల్డప్ అయింది. ఆ తర్వాత గిరిజారాణి చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది అమ్మాయి, ఈ మధ్యనే చనిపోయింది. బట్ మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అమ్మాయి కూడా రియాక్షన్స్ అద్భుతంగా చేసాం అమ్మ. ఇందాక రౌండ్ నాకు 95% ఫుల్ఫిల్ చేశారు, ఇప్పుడు వచ్చి 100% ఫుల్ఫిల్ చేసేసారు. ఇద్దరిది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బాగుందండి, చాలా మంచి పెర్ఫార్మెన్స్, వండర్ఫుల్. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ వైఎస్ రాజు. చిలుపు చిలుపు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని తార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే ఇది కౌగిలి పొదరింటికి పద పద మంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది పలవేయక సెలయేరై పెనవేసింది అరే చిలకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో తలపూ తొలి వలపూ ఇక తకజం తకజం వయసు తడి సొగసు అర విరిసే సమయం ఆహా ఓహోహోహో. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు చల్లింది సింగారంగా మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలోపల కవిగాలుల సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో
వలపుపోయింది వాలు చూపు సయ్యంది చెలి కోరిక అలవోకగ తల ఊపింది అరే సరసాల సింధులోన ఏలో సరిగంగ దానాలు ఏలో ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే సరసానికి తొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ కూరు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా కాస్ట్యూమ్, మీ ఆర్నమెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. చాలా బాగున్నాయి. ఈ గొడుగులు కూడా. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? మైలోడు అనే సినిమాలో హీరో హీరోయిన్స్ మీద అని ఈ సాంగ్ రికార్డ్ చేశారండి. బట్ హీరో గారి ఖయాల్ షీట్లు దొరక్క ఇంత మంచి పాటను వదలలేక బాబుమోహన్ గారికి ఇచ్చేసారు ఆ ఛాన్స్. బాబుమోహన్ గారు సౌందర్య గారు కలిపి చేశారు. ఇది పెద్ద హిట్ అయిపోయింది. ఆ హిట్ అయిపోయిన తర్వాత ప్రతి సినిమా నుంచి ఆ తర్వాత నుంచి బయ్యర్స్ ఎవరు వచ్చినా సరే, సార్ బాబుమోహన్ గారికి సాంగ్ పెట్టండి సార్ అని అడగడం మొదలుపెట్టారు అనమాట. అలా బాబుమోహన్ డ్యూయెట్లు పాడటంలో పెద్ద ఫేమస్ అయిపోయాడు. దాన్ని చాలా బాగా చేశారు. మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది. అమ్మాయి చాలా నవ్వుతూ, వెరీ ప్లజెంట్ ఫేస్ అనమాట, చాలా నవ్వుతూ డాన్స్ చేసినంతసేపు అలా నవ్వుతూనే ఉంది. నాచోరే నాచోరేలో లాస్ట్ పార్టిసిపెంట్ సత్యనారాయణ. మై డియర్ మీనా మొహమంచిదానా, ఓ మై డియర్ మీనా మొహమంచిదానా, వీలు చిక్కెనా నేటికి దాలిగల్గెనా. మై డియర్ సార్ ఆహా తగ్గించు జోరు, ఆహా మై డియర్ సార్ తగ్గించు జోరు, నవ్వునిపోతారు నలుగురు నవ్వునిపోతారు. తగ్గు తగ్గంటావు, తగ్గించుకుంటావు, టైము లేదంటావు, తగ్గు చేస్తుంటావు. ఎంత వేడిన గాని వినను పొమ్మంటావు, ఎంత వేడిన గాని వినను పొమ్మంటావు, ఏకాకిగా చేసి ఏడు చూస్తుంటావు. మైడియర్ మీనా, ఓహో మైడియర్ మీనా మంచిదానా, వీలు కిక్కెనా నేటికి దాలిగల్గెనా. లక్ష్మణ్ గారు బాగా చేశారండి, పాట బాగుంది. థ్యాంక్స్ ఇద్దరు మంచి పాట చేశారు. ఆ వాక్ నాకు బాగా నచ్చింది సార్. అది ఒక్కొక్కరికి ఒక వాకింగ్ స్టైల్ మేనరిజం ఉంటుంది. మైడియర్ మీనా అది చూడండి, ఆ జర్క్ ఎంత బాగా ఇస్తున్నారు చూడండి మీరు. అది చూడు, అది ఆ జర్క్ ఇచ్చేటప్పుడే ఒక కామెడీ ఉంది. సో ఆ వాకింగ్ చాలా చాలా బాగా నచ్చింది. ఓవరాల్ చాలా 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 బాగుంది సార్. ఇప్పుడు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న పర్ఫార్మెన్స్, యాంకర్స్ డాన్స్ అంటే నేమే.
మహామాస్లో థర్డ్ రౌండ్ కొంచెం వెరైటీ. కొంచెం వెరైటీలో పెద్ద బాజీగర్ ఓ కృష్ణ. बाजीगर ओ बाजीगर, तू है बड़ा जादूगर। बाजीगर ओ बाजीगर, तू है बड़ा जादूगर। ओ मेरा दिल था अकेला, तूने खेल ऐसा खेला, तेरी याद में जागू रात भर। बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। ओ दिल लेके दिल दिया है, सौदा प्यार का किया है, दिल की बाजी जीता दिल हार कर। बाजीगर ओ बाजीगर, तू है बड़ा जादूगर। चुपके से आँखों के रस्ते, तू मेरे दिल में समाया, चाहत का जादू जगा के मुझको दीवाना बनाया। पहली नजर में बनी है तू मेरे सपनों की रानी, याद रखेगी ये दुनिया अपनी वफा की कहानी। ओ मेरा चैन चुरा के, मेरी नींदें उड़ा के, खो न जाना किसी मोड़ पर। बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। बाजीगर ओ बाजीगर, तू है बड़ा जादूगर। ओ दिल लेके दिल दिया है, सौदा प्यार का किया है, दिल की बाजी जीता दिल हार कर। बाजीगर ओ बाजीगर, बाजीगर मैं बाजीगर।
धक धड़कता है ये दिल, बोलो न क्या कह रहा है, पास आओ बता दूं, ना बाबा डर लग रहा है। मुझको गलत ना समझना, मैंने ही बादल आवारा, दिल की दीवारों पे मैंने नाम लिखा है तुम्हारा। ओ तेरे प्यार में कुर्बान मेरा दिल मेरी जान, तुझे लग जाए मेरी उम्र। बाजीगर ओ बाजीगर, तू है बड़ा जादूगर। बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। ओ मेरा दिल था अकेला, तूने खेल ऐसा खेला, तेरी याद में जागू रात भर। बाजीगर ओ बाजीगर, बाजीगर मैं बाजीगर, बाजीगर ओ बाजीगर, बाजीगर मैं बाजीगर। ఓ కృష్ణ గారు, అమ్మా. ఓహో ఎంత అద్భుతంగా చేశారండి. థ్యాంక్స్ అమ్మా. నిజంగా ఒక మాట చెప్పనా, ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్స్ జరిగాయి, ఇంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారు, ఈ చివరి నుంచి ఇంత రౌండ్ కొట్టి మొత్తం ఇక్కడ దాకా ఇంత యూజ్ చేసుకుంది మీరు ఒక్కరేనండి. మాకు ఇక్కడ 10 మార్కులే ఇచ్చారు. 10కి ఎన్ని ఇవ్వాలి? 100 ఇవ్వాలి ఇప్పుడు మీకు 10కి. థ్యాంక్ యూ వెరీ అంత మచ్ సార్. అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అబ్బా అసలు ఏం క్రియేటివిటీ అండి. ఆ డ్రెస్ దగ్గర నుంచి కానీ, ఆ సెలక్షన్ దగ్గర నుంచి కానీ, ఆ ప్రాపర్టీస్, ఆ బొమ్మలు తెచ్చి అబ్బా ఆ బొమ్మ గుర్రాలు ఎక్కి అటు వెళ్ళమంటాం, వాడి వెళ్ళమని చెప్పడం, వాడికి కొట్టడం, వాడికి గడ్డి పెట్టడం, నువ్వు పనికిరావు అని ఇటు బొమ్మ అంటాం, ఇంకో దాన్ని తీసుకురావటం, అన్నీ చేసి చివరికి ఈ బొమ్మలు తినమని చెప్పి ఆఖరిని మీరే తినేసి హైలైట్. అంటే కాన్సెప్ట్ ఒక పెద్ద హీరో చేసిన సాంగ్ని కమెడియన్ చేస్తే ఎలా చేయొచ్చు అనే దానికి మీ ఊహ, ఆ రూపకల్పన అద్భుతంగా ఉంది. రామలింగయ్య గారు కనుక బతికుండి ఇక్కడ కనుక ఉండి చూసినడితే ఎంత ఆనందపడిపోయాడు అంటే చెప్పడానికి లేదు. రామలింగయ్య గారిలో ఒక గొప్పతనం ఏంటంటే, రామలింగయ్య గారికి రేలం గారు అంటే చాలా ఇష్టం. ఆయన మేము షూటింగ్లు జరిగేటప్పుడు బ్రేక్ టైంలో రేలం గారి లాగా ఆయన రేలం గారి డైలాగులు అన్నీ చెప్పేసేసి ఎంత ఆనందపడిపోయేవారు చెప్పడానికి లేదు మాట. ఒకసారి వాహిని స్టూడియోలో మేము అందరం ఏదో షూటింగ్ చేస్తున్నాం. పక్క సెట్లో దిలీప్ కుమార్ గారు వచ్చి షూటింగ్ చేస్తారు. దిలీప్ కుమార్ గారు అని అందరం వెళ్ళి చూసి వచ్చాము. ఈయన కూడా చెప్పాం అట్లా దిలీప్ కుమార్ గారు వచ్చారండి. నేను కూడా ఒకసారి వస్తానని వెళ్ళాను. వెళ్ళి ఆయనతో ఫ్లూయెంట్గా హిందీలో మాట్లాడేసాను. ఆయనకు అర్థం కాలేదు. మాప్కి జే క్యా 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 అన్నాడు. మళ్ళీ హిందీలో టప అసలు ఆకుండా మాట్లాడేశాడు. అర్థం కాల. క్యా బోల్ రही है मुझे कुछ भी नहीं मालूम हो रहा है అనేది పక్కన వచ్చి అది హిందీ కాదు పాడు కదండి, ఆ స్లాంగ్తో అనేస్తాడు ఆయన, పిచ్చి భాష అది అని చెప్తే అప్పుడు చూసి ఆనందపడి ఒక్కసారి ఆయన కావులు ఇచ్చేసుకొని ఓయే వాట్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ అని చెప్పి ఆయన మెచ్చుకున్నారు దిలీప్ కుమార్ గారు. ఇవాళ నిజంగా ఆయన ఇక్కడ బతుకున్నట్టే మిమ్మల్ని అలా కావులించేసుకుని ఉండేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా చేశారు. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత మనకు కూడా ఇంకా కామెడీ కూడా కూర్చొని ప్రాక్టీస్ చేయాలి, ఓహో కామెడీ చేస్తే ఇంత నవ్వు వస్తుందా అని చాలా బాగా చూపించారు. ఇప్పుడు నేను పొగడాలండి మిమ్మల్ని. ఇష్టం పొగడతా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ, ఇంకొక దానికి అసలు ఆస్కారమే లేదు. నవ్వించడంలో మీరు నేను చెప్పలేనండి, దవడలు నొప్పెడుతున్నాయి నాకు, అంతగా నవ్వాం మేము. పరాకాష్ట అంటారు, పరాకాష్ఠని మించిన పదం ఉంటే నాకు తెలియదు, ఉంటే అది మీకు. నువ్వా కాదు, కాంతారావు. आवारा हूँ या गर्दिश में हूँ, आसमान का तारा हूँ, आवारा हूँ, आवारा हूँ
गर्दिश में हूँ आसमान का तारा हूँ आवारा हूँ घर बार नहीं संसार नहीं मुझसे किसी को प्यार नहीं मुझसे किसी को प्यार नहीं उस पार किसी से मिलने का इकरार नहीं मुझसे किसी को प्यार नहीं मुझसे किसी को प्यार नहीं सुनसान नगर अनजान डगर का प्यारा हूँ आवारा हूँ आवारा हूँ या गर्दिश में हूँ आसमान का तारा हूँ आवारा हूँ కాంతారావు గారు చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. మనకు భారతదేశంలో ఉన్న మంచి సాంగ్లో ఇది ఒక సాంగ్. ఇది రష్యా ఎవరైనా ఇండియా నుంచి ఎవరైనా వెళ్తే రష్యా వాళ్ళు అడిగేవారంట రాజ్ కపూర్ గారు ఎలా ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఎలా ఉన్నారు అని. అంటే వాళ్ళకి తెలిసిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ప్రతి కామన్ బెర్కి కూడా. ఈ రాజ్ కపూర్ గారి పాటలన్నీ కూడా అక్కడ సూపర్ డూపర్ హిట్స్. అలాంటి ఒక మంచి పాటను సెలెక్ట్ చేసుకున్నారు, బాగా చేశారు. కానీ ఇక్కడ రాజ్ కపూర్ గారు పాడినట్టు రాజ్ కపూర్ గారు చేసినట్టు చేశారు తప్ప మీరు రాజ్బాబు గారి లాగా చేయలే. రాజ్బాబు గారి మూమెంట్స్, రాజ్బాబు గారి ఆ ఫిజికల్ యాక్షన్స్ అవన్నీ మర్చిపోయారు దీంట్లో. రాజ్ కపూర్ గారు మిమ్మల్ని డామినేట్ చేశారు, రాజ్ కపూర్ చేసినట్టే చేశారు. మెహబూబా మెహబూబా మెహబూబా. హలో, ఏంటి విషయం? వైఎస్ రాజు. ఓకే రాజ్ గారు, ఏదేమైనా మీ మెహబూబా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా బాగా చేశారు. చక్కగా ఆ బొమ్మ పెట్టుకోవడం కూడా మంచి థాట్ అది. ఎందుకంటే అక్కడ అమ్మాయి లేకుండా మీరు ఉన్నదని ఊహించుకొని చేసేదానికంటే ఒక బొమ్మ పెట్టి ఆ బొమ్మను చూసుకుంటూ ఆ బొమ్మను టచ్ చేస్తే ఆ రియాక్షన్స్ చాలా బాగుంది.
ఏంటి త్వరగా త్వరగా ఇప్పుతున్నారు, ఏదో తిప్పుతున్నారు అంటే కరెక్ట్గా వెళ్ళి బొమ్మ అయినా పర్లేదో మొగాలు పడతారు అనేది కరెక్ట్గా చూపించారు. అమ్మాయిలకి మేము ఎంత గౌరవిస్తున్నామో ఆలోచించుకో, ఎంత విలువిస్తున్నామో. గౌరవం ఇచ్చినా కూడా ఇంటికి వస్తే ఆడవాళ్ళే మొగాల్ని కరెక్ట్గా ప్రశాంతంగా మూడ్లో తీసుకొస్తారు. మూడుకి తీసుకొస్తారు, మూడు డిస్టర్బ్ చేస్తారు. అభినేశ్రీ గారు, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు, నిజమే కదా? ఈ టైంలో మీరు డైలాగ్ కొట్టాలి, తెలుసా? పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళు అలా వెనకే ఉంటారు, వెనకబడే ఉంటారు అన్నది పాయింట్ అక్కడ. సార్ ఎక్కడ బయట తిరిగినా ఇంటికి లాస్ట్లో భార్య దగ్గరే రావాలి, అదనేదే లేడీస్ అనేది అక్కడే ఉన్నారు. సో చాలా చాలా బాగా చేశారు. ఫైనల్ గా దాసోహం అంటే మాత్రం బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా చేశారండి, వండర్ఫుల్. ఇప్పుడు అందరికి ఝలక్ ఇవ్వడానికి వస్తున్నారు రేలంగి సత్యనారాయణ. సత్యనారాయణ గారు జలక్ దిక్లాజా అంటూ అందరికీ జలక్ ఇచ్చారండి. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. ఈ వయసులో కూడా మీరు ఇంత బాగా చేశారంటే ఈ పాటని హ్యాట్స్ ఆఫ్. ఇంతకు ముందు చేసిన పార్టిసిపెంట్స్ కూడా సంథింగ్ ఏదో కొత్తగా చూపించాలని చాలా ప్రయత్నిస్తున్నారు. సో అది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది సార్. రేలంగి గారి మార్క్ నడకని మాత్రం మెయింటైన్ చేస్తూ ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారండి. వండర్ఫుల్ డ్యాన్స్ చేశారు. ఆ ట్రేడ్ మార్క్ నడకను మాత్రం చాలా బాగా ఉపయోగించుకున్నారు మీరు. అది ఆ స్పీడ్ పెంచుతూ కాసేపు తగ్గిస్తూ కాసేపు మొత్తానికి దాన్నే తిప్పి తిప్పి భలే అందించారు మాకు. వండర్ఫుల్ అండి, చాలా బాగుంది. Please welcome all the participants. మరి ఇందులో ముందు రౌండ్స్కి వెళ్ళేవారు ఎవరో, ఎలిమినేట్ అయ్యేవారు ఎవరో జడ్జెస్ని అడిగి కనుక్కుందాం సార్. ఈసారి నిజంగా ఇది మాకు పరీక్షా సమయం. ఇంతకుముందు జడ్జిమెంట్లో మేము ముగ్గురు యునానిమస్గా వీళ్ళిద్దరూ ఓకే, వీళ్ళిద్దరూ నేను వినిపించేద్దాం, లేకపోతే ఇదిగో ఈ మూడు ఆయన కూడా కొంచెం బెటర్గా ఉన్నాడు పర్వాలేదు, ఇలా రకరకాలు అనుకున్నాం. ఈసారి మాత్రం స్ట్రిక్ట్గా అనుకున్నాం, ఇద్దరినే సెలెక్ట్ చేయాలి, ఇద్దరిని పంపించేయాలని. కానీ మేము ఏ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలనేది మాకు అర్థం కావటం లేదు. చాలా కష్టంగా ఉంది. ఏదేమైనప్పటికీ తప్పదు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మూడింటికి ఒక్కో పాటకి 10 మార్కులు చొప్పున ఇచ్చారండి. ఈ మొదటి 30 మార్కుల్లో కృష్ణ గారు 120 మార్కులు స్కోర్ చేశారు 30కి. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. ఎవరు బాధపడద్దు, ఓకే, తిట్టుకోవద్దు. ఎందుకంటే మాకు తప్పనిసరి తీసేయాలి, ఇంకో ఆప్షన్ లేదు, మాకు కూడా ఆప్షన్ లేదు కాబట్టి క్షమించాలి మిమ్మల్ని ఎవరన్నా బాధ పెడితే. జడ్జ్మెంట్ చెప్పేస్తున్నాం. 1 2 3
మీరు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. సో వ్యూయర్స్, నెక్స్ట్ ఫ్రైడే సేమ్ టైం మీ ముందుకు వస్తాం. కానీ ఈ షో ఎండ్ చేసే ముందు లెట్స్ వెల్కమ్ అవినాశ్రీ గారు. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి. నీ జారు పైట ఊరిస్తూ ఉంది, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. నీ జారు పైట ఊరిస్తూ ఉంది, అబ్బా నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. కన్ను కన్ను ఎప్పుడో కలిసింది. అయ్యో ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా నాకెందుకు ఊరోళ్ళ ఇంటే ఎగతాళి కాదా, ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా బడాయి